హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మినపొడ చేయబోతున్నానండి. 3 hours ముందు నానబెట్టుకున్నాం, బాగా నానిపోయినాయండి. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండర్ చేసుకుందాం. ఈ వడలోకి వేసుకుంటే కావాల్సిన పదార్థాలు కరివేపాకు. కరివేపాకు అండి, ఆ, ఇది కొత్తిమీర అండి, ఉమ్, ఇది పచ్చిమిర్చి అండి, ఆ, ఈ ఉల్లిపాయలు ఆ. సన్నగా కట్ చేసుకోవాలి. ఈ దాంట్లో మిక్స్ చేసుకోవాలి. గారెలు చేయాలి. తినకూడదు. అలా కొంచెం సోడా ఉప్పు వేయాలండి. మిక్స్ పట్టామన్నీ కొంచెం సోడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. గారెలు బాగా వస్తాయి. ఉల్లిపాయలు కట్ చేశానండి చిన్నగా. ఈ పప్పులో వేసి కలిపేయాలండి. పచ్చి తెగుతుందని భయంగా ఉంటే తుంచి చేసుకోవచ్చు. కరివేపాకు అది ఏం తప్పలేదండి. కొత్తమల్లి సన్నగా ఇట్లా కట్ చేసుకొని కలుపుకోవచ్చండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి దాంట్లో కలుపుకోవాలండి. ఈ కలుపుకోవాలి మెత్తగా. అన్ని వేసి బాగా బాగా కలుపుకోవాలి. ఎన్ని బాగా కలుపుకుంటే ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు మంచిది. ఈ మా పాత వంటలైనా కూడా ఇప్పుడు బాగా అందరు తింటారు. పిల్లలకు కూడా మంచి ఇష్టం. పెద్దవాళ్ళకి ఇంకా ఇష్టం మినపగారెలు అంటే. తమిళనాడులో అయితే మెదువడ అంటారు. మన తెలుగు భాషలో అయితే మినపొడలు అంటారు. నూనె కాగుతున్నది. ఇప్పుడు గారె ఈ బొక్క వడ కూడా అంటారు దీన్ని. ఎట్లయినా అనొచ్చు. గారె వేస్తున్నాను చూడండి. ఇప్పుడు నూనె కాగిందండి, వడ వేస్తున్నాను చూడండి. అలాగే వేసుకోవాలండి. కొంచెం స్టవ్ చిన్నది పెట్టుకోవాలి. ఇట్లా చేసుకోవచ్చు, చేతిలో కూడా చేసుకోవచ్చండి. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా చేసుకుంటే ఇంకా మనకు వేసేదానికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. కొంచెం ఎర్రడాలైన తర్వాత ఇంకా కొంచెం తిప్పేసుకోవాలండి. తొందరగా పని అయిపోవాలంటే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్నగా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. హలో, వింటున్నారా? గారెలు రెడీ అయిపోయినాయండి. దీంట్లో పెరుగు సెట్ చేసాము. సూపర్గా ఉంటుంది, అద్దుకొని తింటాను. మనం భోజనంలో కూడా తినొచ్చు, బాగుంటుంది. సూపర్గా ఉంటాయి. పిల్లలు నచ్చుతారు, పెద్దలు నచ్చుతారు, అందరు నచ్చుతారు. తినండి. బాగుంటే మాకు లంచ్ చేయండి. ఓకే, డన్.